ఈ సినిమా కోసం చాలా మంది వెయిటింగ్ కదా. అసలు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని అనుకుంటున్నారు. కానీ ఏది అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ రాలేదు మరి. అసలు ఇది మ్యాటర్ కాదు, కానీ ఆయన లుక్ కోసం చాలా మంది వెయిటింగ్. రాజమౌళి సినిమా అంటే మొత్తం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిందే. ఇప్పటికే బాహుబలి కోసం ప్రభాస్ ఇంకా రానా దగ్గుపాటిలు వెయిట్ పెరిగారు. ఇక త్రిబుల్ ఆర్ కోసం రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ లుక్ ని మొత్తం మార్చేశారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటే జుట్టు గడ్డం పెంచి కొత్తగా కనిపించారు. అసలు సంక్రాంతి తరువాత లాంచ్ ఉంటుంది అనుకుంటే జనవరి స్టార్టింగ్ లోనే గురువారం శ్రవణ నక్షత్రం అవడంతో మంచి రోజుని మంచి ముహూర్తం అని సినిమాని లాంచ్ చేశారు. అసలు లాంచ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఫస్ట్ షాట్ తీశారు అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే నిన్నే మహేష్ బాబు జిమ్ వీడియో బయటకు వచ్చింది. దాంట్లో గుబురుగడ్డం ఇంకా బాగా పెంచిన జుట్టుతో జూలు విదిల్చిన సింహంలా ఉన్నాడు. కావాలంటే మీరు కూడా చూడండి ఒకసారి. అమ్మో, ఫారెస్ట్ అడ్వెంచర్ అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇలా డైరెక్ట్ సింహంలో చూపిస్తే ఫ్యాన్స్ ఉంటారా? ఇక లీక్డ్ వీడియో చూస్తేనే ఫ్యాన్స్ కి పూనకాలు. మరి ఫస్ట్ లుక్ వస్తే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. మరి ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ఫుల్ సీక్రెట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు హీరోయిన్స్ ఎవరని కూడా క్లారిటీ లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రమే విలన్ అని అంటున్నారు. కాబట్టి ఈ సినిమా మేకర్స్ అధికారంగా ప్రకటించి కాస్ట్ మరియు క్రూ మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందబ్బా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.